ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి ఆల్నైట్ ప్రేయర్కి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే మరి గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ ఆన్లైన్ ప్రేయర్లో మరి ఆయనతో గడపడానికి రావడం ఎంతో శ్రేష్టమైన విషయం. ఆయన అంటాడు, మన సండే క్రైస్తవులాగా ఉండకూడదు, అక్కడ మండే క్రైస్తవులాగా ఉండాలి. హల్లెలూయా. అంటే బైబిల్లో దేవుడికి దగ్గరగా శరాపులు ఉండేవాళ్ళు, దేవదూతలు ఉన్నారు కదా, శరాపులు, కెరూబులు. అదే ఈ శరాపులు అనే దేవదూతలు మహాదేవదూతలు. శరాపులు అంటే అర్థం ఏంటంటే మండుచున్నవారు అని అర్థం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఒక మంట ఉంది, దేవుడితో గడపాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి మీ ఆన్లైన్ ప్రేయర్కి ప్రభు మిమ్మల్ని తీసుకొని రావటం, మీరు దేవుని కొరకు ఆ విధంగా మండించబడడం ఎంతో చాలా సంతోషం. హల్లెలూయా. దేవుడు మరి 6 నెలలు కాపాడాడు మనం కదా, 6 నెలలు కాపాడి 2024 7వ నెలలో కూడా జూలై మరి ఆల్రెడీ ప్రేయర్లోకి ప్రభు మనం నడిపించడం ఎంతో ఉన్నతమైనటువంటి కార్యం. మరి వాక్యంలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పవిత్రంగా చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషం నుండి మనల్ని పవిత్రంగా చేసుకోవాలట. దేవుని వాక్యం కూడా అదే మనతో మాట్లాడుతుంది కదా, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా ఏమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. మరి పరిశుద్ధులై ఉండాలంటే మనకేముండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ శరీరానికి ఆత్మకున్న కల్మషం తొలగించబడి మనం పరిశుద్ధులుగా మారాలంటే ఈ పరిశుద్ధత మనకి ఎలా వచ్చిందంటే దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనొచ్చు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడైనట్టు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధ జీవితాన్ని మనం సంపాదించుకోవాలనుకుంటే అది ఎలా సాధ్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితాన్ని కేవలం దేవుని యొక్క భయము పరిశుద్ధ జీవితాన్ని కలగజేసింది. ఇక మనం ఏం చేసినా ప్రియమైన వాళ్ళరా, ఇంక మనం ఎన్ని రకాల ఆచారాలు, క్రైస్తవ పద్ధతులు ఎన్ని చేసినా పరిశుద్ధ జీవితానికి మూలాధారం ఏంటంటే దేవుని యొక్క భయం. ఒక వ్యక్తిలో దేవుని యొక్క భయం ఉంటే అతడు అపవిత్రతలో పడడానికి ఇష్టపడ్డో తన జీవితాన్ని కాపాడుకుంటాడు, తన యొక్క ఆత్మను రక్షించుకుంటాడు, శరీరానికి కూడా కల్మషం అంటుకోకుండా. ప్రియమైన వాళ్ళని మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనకు ఏమంటుకుంటాయి, కల్మషాలు. మనం తెల్ల బట్టలు వేసుకొని పోతున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం, పక్కనే వాహనాలు పోతూ ఉన్నాయి, రోడ్లు ఎన్ని ఎలా ఉన్నాయి, మురికితో ఉన్నాయి, ఆ దుమ్మంతా మన మీదే పడతాం. అది కామన్, అది సహజంగా పడింది. ప్రియమైన దేవుని అంటే శరీరానికి కూడా అలాగే ఆత్మీయ జీవితంలో కొన్ని కల్మషాలు ఆత్మలో కానివ్వండి, శరీరంలో కానివ్వండి, మనకు తెలియకుండా ఇవన్నీ ప్రియమైన వాళ్ళ ఒక కల్మషం అంటుకునే అవకాశం ఉంది. అయితే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా లోకమైనను అంటుకోకుండా కాపాడబడాలి. హల్లెలూయా. ఆ మాటను మనం చదువుకుంటే యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఎదునగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే పవిత్రమైన భక్తి. ప్రియమైన వాళ్ళరా, మనం ఈ లోక మురికి అంటుకోకుండా భక్తి.
అయితే ఈ భక్తి అనేది పరిశుద్ధముగా ఉండటానికి మనకు దేవుని భయం చాలా అవసరం. అందుకే మీరు రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధ జీవితానికి దేవుని భయం కావాలి. అప్పుడే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండు అనే వాగ్దానం మన జీవితంలో నెరవేరు. లేకపోతే నెరవేరదు. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో మనకు ఎంతో భక్తి ఉండొచ్చు, క్రమంగా ఆరాధనకు రావాలి, వద్దంట్లా రావాలి. అయితే అదే భయం అనుకోవడానికి వీలు లేదు. ఈ ఆరాధన లేకపోతే సంఘ క్రమాల్లో పాల్గొనేవారు కూడా కొన్నిసార్లు లోకస్తుల్లాగా మారిపోయే అవకాశం ఉంది. అంటే భక్తి మాత్రమే కాదు, భయము కావాలి. ఆ భయం ఎవరికి? సేవకుని గుర్చిన భయం కాదు, దేవుని గుర్చిన భయం. మేము మా ఊర్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మేము అలా ఇంట్లో ఏదన్నా విశ్వాసులు ఇంట్లోకి వెళ్తుంటే కరెక్ట్ టీవీ ఆపేస్తారు. ఎందుకో తెలుసా? ఇంట్లో ఏం వాక్యాలు చెప్తారు, మైకులో మోగింది మన పేరు. కాబట్టి ఎక్కడ పోతే అక్కడ టీవీలు ఆగిపోతాయి అన్నమాట. స్క్రీన్ షాట్ అల్లా ఎక్కడైనా ఒకవేళ బూతులు మాట్లాడుకునే వాళ్ళు అలా పట్టపోయే వాళ్ళ పోతా ఉండగా వెంటనే ఏం చేస్తారు? ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. అది కాసేపు ఆయన మాని ఫస్ట్. అంటే ఇది భయమే, కానీ దేవుని భయం మాత్రం కాదు. ఒక సేవకుని గురించిన భయం ఉంది, మనుషుని గురించిన భయం ఉంది. ఈ భయం మనల్ని అంతం వరకు కాపాడదు. భయపడద్దు అన్నట్లా, భయపడు, దైవజనుని భయపడు, దేవుని బిడ్డలకు భయపడు, కానీ ఆ భయం మనకు పరిపూర్ణతని ఇవ్వలేదు. ఆ మనిషి వెళ్ళిపోయినంటే మళ్ళీ మనం యథావిధిగారే. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి భయాలు కాదు, కానీ దేవుని గూర్చిన భయం నీలో ఉంటే నువ్వు ఎక్కడున్న పరిశుద్ధంగానే జీవించగలుగుతావు. హల్లెలూయా. అది సంపాదించుకోవాలి మనం. నా ప్రియమైన దేవుడు, బైబిల్లో పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ కూడా ఏంటి వల్ల ఉన్న సీక్రెట్ అంటే ఏమీ లేదు. దేవుడు అంటే భయం, దేవుడు అంటే వణుకుతారు, దేవుడు అంటే గడగడలాడతారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడికి ఎంత భయపడ్డారో అంతగా పరిశుద్ధ జీవితాన్ని పెంచుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో యోసేపుని చూద్దాం. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక పక్క తండ్రి దూరంగా ఉన్నాడు, సహోదరులు దూరంగా ఉన్నారు, ఎంజాయ్ లైఫ్. అసలు ఎవరు కాదంటే ఇప్పుడు ఎవరన్నా మన సొంత వాళ్ళు ఏదన్నా మనం పొరపాటు చేస్తాం, వాళ్ళ ముందు బీడీ తాగాం అనుకోండి, బాగా మన అన్నయ్య చూశాడు, నేను చేస్తే ఏం తండ్రి అది, కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఎప్పుడు లేకపోతే మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. నా ప్రియమైన దేవుని పిల్లరా, యోసేపు జీవితంలో తన వాళ్ళు ఎవ్వరు అక్కడ లేరు, కానీ ఎల్లప్పుడూ దేవుడు ఆయనతో ఉన్నాడనే నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి ఆ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన గూర్చి నేను భయపడాలని చెప్పి నా ప్రియమైన తన జీవితాంతం అదే భయంతో పరిశుద్ధతని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈ రోజున మనం హైదరాబాద్లో ఉంటున్నా, నా మద్రాసులో ఉంటున్నా, ఏ ఏరియాలో ఉన్నా, నువ్వు ఆఫీసులో ఉండు, ఇన్స్టిట్యూట్లో ఉండు, ఇంకా ప్రియమైన వాళ్ళది హైదరాబాద్ కాబట్టి పొలాలు ఉండవాలండి, పల్లెటూరులో పొలాలు ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎక్కడన్నా ఉండు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఒక భయం మనలో ఉంటే మనం ఎక్కడా పొరపాట్లలోకి అడుగు పెట్టలేము. అప్పుడు మన జీవితం పరిశుద్ధతని సంపూర్ణంగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని ప్రియమైన వాళ్ళ ఆత్మకు కల్మషం అంటకుండా, ప్రాణానికి కల్మషం అంటకుండా, శరీరానికి కల్మషం అంటకుండా మనం ఆయన రాకడకు నిందారహితులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు ఒక చోట ఏమన్నాడంటే, ప్రాణమునకు, శరీరమునకు, ఆత్మకున్న ప్రతి కల్మషం నుంచి మనం పవిత్రపరచబడాలని అంటున్నాడు. ఈ పవిత్రత మనకి ఎలా వచ్చిందంటే దేవుని గురించిన భయం. నా ప్రియమైన వాళ్ళని ఈ విధంగా మనం చూస్తే దేవునికి భయపడిన వాళ్ళందరూ కూడా పాపానికి దూరంగా ఉన్నవాళ్ళే, అపవిత్రతకి దూరంగా ఉన్నవాళ్ళే, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాకడ దినాల్లో మనం సంపాదించుకోవాల్సింది ఏదైనా ఉందంటే పరిశుద్ధతనే. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధత కావాలండి. ఈ లోకంలో ఏది మనతో రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనతో వచ్చి మనం ఎలా వచ్చాం అలాగే వెళ్తాం. దేనికోసం పరిగెడుతున్నాం అదంతా కూడా ఒక రోజున విడిచిపెట్టాలి. అయితే మనతో వచ్చేది ఏదో ఉందంటే నీ పరిశుద్ధ జీవితం నీతో వచ్చింది, నీ పవిత్రత నీతో వచ్చింది. నా ప్రియమైన వారు, కాబట్టి ఈ పరిశుద్ధ జీవితం మనతో సదాకాలం ఉండింది. కాబట్టి ఈ జీవితం కొరకు మనం బహుగా
ప్రయాసపడాలి, దీనిని సంపాదించుకోవాలి. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, లోకమంతటిని సంపాదించుకుంటున్నాం వద్దనట్లా. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతకడానికి కొంత కావాలి అంతా కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్లో ధనవంతుల గురించి లోకమంతా, లోకంలో కొంత కాదు, లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత, అందుకే బైబిల్లో ఏమన్నాడు ఆయన్ని, ఎంత దౌర్భాగ్యుడు, వెర్రివాడు అని పిలిచాడు. దేవుడు అంత ఘనమైన బిరుదు ఇచ్చాడు చూడండి. నిజంగా ఈ లోకం వెంబడ పరిగెత్తే వాళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు వెర్రి వాళ్ళే నిజంగానే. అంటే ప్రియమైన మైండ్ లేని వాళ్ళు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలు అలా ఉంటున్నాయో చూద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. నువ్వు ఈ లోకంలో కొంతకాలం బ్రతకడానికి కొంత అవసరమే, కాదంటలేదు. అయితే పరిశుద్ధతను ఎంత సంపాదిస్తున్నావు, పరిశుద్ధత కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధత కొరకు ఎంతగా పాపం మీద జయాన్ని పొందుతున్నావు, పరిశుద్ధ జీవితం కొరకు నువ్వు ఎంత సమర్పించుకుంటున్నావు, పరిశుద్ధ జీవితం కొరకు ఏదైనా కోల్పోవడానికి కానీ ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించాం. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం. కొన్నిసార్లు ఈ లోకంలో ప్రియమైన వాళ్ళు అనేక అలజడులు వస్తుంటాయి. అయితే దేవుని భయాన్ని మనం నిరంతరం ధరించుకుంటే మనకి తెలియకుండా ఒక పరిశుద్ధత, ఒక పవిత్రత మన జీవితంలో కలిగిద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడు చేద్దాం హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క భయము మనకు పవిత్ర జీవితాన్ని ఇస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని ఇస్తుంది. మనం కోరుకున్నంత పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాని కొరకు మనం ఎంతకైనా ప్రయాసపడాలని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఒక దైవజనుడి యొక్క జీవిత చరిత్ర చదివా. ఆయన పేరు డేవిడ్ బ్రైనర్. నా ప్రియమైన వాళ్ళ మంచులో కూర్చొని 8 గంటల దాకా ప్రార్థన చేస్తున్నాడు. 7-8 గంటలు ప్రార్థన చేసేవాడు. దేనికోసం? ఉద్యోగం కోసం కాదు, పెళ్లి కోసం కాదు, ఇంకా దేనికోసం? ఈ లోకంలో సంపద కోసం కాదు. ఒకే ఒక కాన్సెప్ట్, అదే తెలుసా? నాకు నీ అంత దేవదత్తులంత పరిశుద్ధ, నాకు ఆ పరిశుద్ధ జీవితం నాకు అంకేమొద్దు ప్రభు, నా ఆశ అదే. దానికోసం ఎన్ని గంటలు? 7 గంటలైనా సరే, మంచు పడుతున్నా సరే మోకాళ్ళ మీద నుంచి లేవలేదంట దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒకటి, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. ఈ లోకంలో నాకు అది ముఖ్యం. దాని కొరకే అహర్నిశలు శ్రమ పడుతున్నాడు, దాని కొరకే రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు, దాని కొరకే శరీరం గొల్లైపోతున్నా, శరీరం అలిసిపోతున్నా మోకాళ్ళని విడిచిపెట్టలేదంట. మంచులో పడి ఏడుస్తున్నాడంట, ప్రభువా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధునిగా మార్చు. అలాంటి ఉద్యోగం మనలో ఉందా? పరిశుద్ధత కావాలి నిజంగా ప్రియమైన వాళ్ళరా. అలాంటి ఉద్యోగంలోకి వచ్చినప్పుడే, అలాంటి పవిత్రత కొరకు మనం ఆశపడినప్పుడే దేవుని యొక్క రాకడకు మనం ఎత్తబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ జీవితం చూస్తే ఏమొచ్చింది చెప్పండి అని అంటారు కొంతమంది. ఆ ప్రియమైన దేవుడు లోకస్తులు కొంతమంది అంటూ ఉంటారు. మేము ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా కొంతమంది ఎప్పుడు దేవుడు 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 అంటారు. ఏమొచ్చిందిరా దేవుడితో? దేవుడు అంటారు ఎప్పుడు అంటారండి లోకస్తులు. తెలియదు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొచ్చింది? దేవుడు ఏదైనా పని చేసుకుంటారా బాబు, దేవుడు దేవుడు అంటారు. ఎప్పుడు వాళ్ళ దృష్టిలో పనే దేవుడు, వాళ్ళ దృష్టిలో అనే దేవుడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి అసలు విలువ లేనట్లుగా చేస్తున్నారు. దేవుడికి వచ్చినటువంటి ఒక ఆలోచన లేదు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున మనం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటే రేపు మన జీవితం ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఆ జీవితానికి వర్ణించలేం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఎంతగా ప్రకాశిస్తుందంటే సూర్యుని వలె ప్రకాశించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతను కాపాడుకో, పరిశుద్ధత కొరకు అహర్నిశలు శ్రమపడు. ఎప్పుడు లోకం కోసమే కాదు ప్రార్థన, అది ఇస్తాడు, ఆయనకు తెలుసు నీకు ఇవ్వాలని. తగిన కాలమందు ఆయన నీకు సమృద్ధిగా సమస్తము దయచేసే దేవుడు. నా ప్రియమైన దేవుడు బిడ్డరా, అలాగని చెప్పి వాడు ప్రార్థన చేద్దాంట్లా అడుగులు జరగండి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధ జీవితం ముఖ్యం, పవిత్ర జీవితం ముఖ్యం. పరిశుద్ధత వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియుల. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని ఎన్ని ఆశీర్వాదాలు. పరిశుద్ధ జీవితం యొక్క ఆశీర్వాదాలు కనుక మనం తెలుసుకుంటే, పరిశుద్ధ జీవితంలో ఉన్న మేలులు కనుక మనం తెలుసుకుంటే, నా ప్రియమైన వల్ల ఒక డేవిడ్ బ్రైనార్డ్గా మనమే మార్చబడగలుగుతాం. నా ప్రియమైన వల్ల ఆయన పరిశుద్ధత కొరకే బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది తెలుసా? 27 సంవత్సరాలు ఆయన బ్రతికింది. కానీ ఆ 27 సంవత్సరాల యొక్క ప్రయాసం తెలుసా?
పరిశుద్ధంగా బ్రతకాలి. ఎక్కువ కాలం బ్రతకపోయినా పరిశుద్ధంగా. నిజంగా తక్కువ కాలం బ్రతికాడు, కానీ ఎంతో పరిశుద్ధుడిగా బ్రతికాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు, కానీ ఆయన ప్రతి విషయం డైరీలో రాసుకునేవాడు. ఆ డైరీ ఆయన చనిపోయిన తర్వాత దొరికితే అది ప్రింట్ చేశారు. అది చదివి ఎంతమంది ప్రేరేపించబడ్డారంటే దేవుని సేవకి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చదివి విలియం కేరీ జీవితాన్ని సమర్పించుకొని మన ఇండియాకు వచ్చి సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సేవకుల్ని మండించిందంట ఆ జీవితం. ఆయన 7 సంవత్సరాలే సేవ చేసి, తక్కువ కాలమే, కానీ ఎంతో పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జీవించడానికి పూనుకున్నాడండి. దాని కొరకు అహర్నిశలు శ్రమ పడ్డాడు. ఆ పరిశుద్ధ జీవితం ఎంత ప్రభావాన్ని చూపించిందంటే ఆ 7 సంవత్సరాల జీవితం ఆయన సేవ, ఆ కొంత సేవ, ఆ కొద్ది సేవ, ఆ పరిశుద్ధ జీవితం కొద్దిదే, అయితే ఎంతమందిని రగిలించిందోనండి, ఎంతమందిని ఉజ్జీవింపజేసిందో. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మనం పాపాత్మలుగా 1000 సంవత్సరాలు బ్రతికిన ఏ ప్రభావాన్ని చూపించలేం. పరిశుద్ధులుగా కొంతకాలం బ్రతికినా అసలు ఇక అనేక విశ్వాసుల్లో కాదు, సేవకుల్లో కూడా ఒక అగ్ని వారి జీవితాల్లో చూడగలుగుతారండి. ఒక ఉజ్జీవాన్ని, ఒక రగిలింపుని వారి జీవితంలో చూడగలుగుతారు. చూసారా ఎంత విలువైంది పరిశుద్ధ జీవితం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఇది మనలో మండాలంటే, ఈ పరిశుద్ధత కొరకు ఆశ మనలో రావాలంటే, మన జీవితంలో దేవుని భయాన్ని మనం సంపాదించుకుందాం. దేవునికి భయపడటం ఏంటి ఎలాగో నేర్చుకుందాం. దేవుని యొక్క భయం విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ మాత్రం కూడా దేవునికి భయం లేకుండా జీవించకుండా ఆయన్ని చూసి వణికే వారంగా, భయపడే వారంగా మనం ఉంటే, మనం కోరుకున్నట్లుగా దేవుడు మనం ఆశించినట్లుగా ఈ పరిశుద్ధ జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధులుగా మారి ఆత్మకి, మనస్సుకి, తర్వాత శరీరానికి, ప్రాణానికి ఏ కల్మషం అంటకుండా దేవుని భయం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాం కూడా దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే దేవుని కూర్చుని భయం. అందుకే నువ్వు భయపడేవాడు అని నేను గుర్తించాను అన్నాడు. ఆ పేరు మనకు వస్తే అంత బాగుంది. దేవుడికి భయపడే వ్యక్తివి అని అబ్రహామును దేవుడు అన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, రాత్రి అలాంటి పేరు మనలో రావాలి. దేవుడు అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకసారి జపాన్ వెళ్ళాడంట దైవజనుడు ఒక ఆయన. జపాన్ వెళ్తే అక్కడున్న ఒక ఆయన అంట మందిరానికి వచ్చేటప్పుడు వణుకుతా వస్తున్నాడంట. ఆయన అనుకున్నట్టే నీకేమన్నా జబ్బు ఉందేమో అనుకుంటున్నాడంట. తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏంటయ్యా వణుకుతున్నావు, గడగడలాడుతున్నావు, ఏంది అంటే, అయ్యా ఇది జబ్బేం కాదు, పక్కన చెప్తున్నారు, ఈయనకి జబ్బేం కాదు, కానీ దేవుని సన్నిధి అన్న, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన వణుకు వచ్చిందా. చూసారా ప్రియమైన వల్ల ఆ విధమైన భయం ఆయన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రియమైన వల్ల అలాగే ఆ భయం మనలో పవిత్రతను కలగజేసింది. కాబట్టి మనం కూడా ప్రియమైన వల్ల సంపూర్తి చేయడానికి పరిశుద్ధ జీవితాన్ని, దేవుని భయాన్ని మనం పెంపొందించాలి. దేవునికి భయపడతావు. లోకానికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో, దేవుని భయం నీలో నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, నా ప్రియమైన దేవుని బిడ్డరా, లోకానికి అసలు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని భయాన్ని మనం సంపాదించుకొని పరిశుద్ధ జీవితాన్ని సంపూర్తి చేసుకుని కొంతకాలం బ్రతికిన, కొన్ని రోజులు బ్రతికిన, ఒకవేళ ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఉన్నతమైన స్థితిలో ఈ లోకంలో లేకపోయినా, ఒక హోలీనెస్ ఉంటే చాలు, ఒక పరిశుద్ధత ఉంటే చాలు. నా ప్రియమైన వల్ల ఎంత మేధావైన, ఎంత గండువైన ఒక రోజున మొన్నైపోవాల్సింది. వెనకటి వాళ్ళు ఏమైపోవాలి, తిరిగి మనం మొన్నైపోవాల్సింది. కాబట్టి మనం పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకోవడానికి ఈ రాత్రి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ
ఎదుగల సంఘముగాను ఆ. ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుడు పిల్లలు, ఇక్కడ మనం పూర్తిగా ఈ కింద వచ్చినాన్ని మనం కనుక ధ్యానం చేస్తే, కలంకమైనను ముడతైనను అట్టిదేదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఉండాలని దేవుడు వాక్యాన్ని మనకిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఒక నిష్కలంకమైన జీవితం, ఒక నిర్దోషమైన జీవితం, ఒక మహిమగల జీవితం మనలోకి రావాలంటే మనకేం కావాలంట? దేవుని వాక్యం అనే ఉదక స్నానం మనకు కావాలి. ఉదక స్నానం అంట వాక్యం. ఉదక స్నానం అంటే, ఉదకం అంటే నీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మన దేహాన్ని నీటితో మనం పరిశుద్ధపరచు. అయితే మన ఆత్మను చూసారా, ఇది కనపడదు ఊరికి, ఇది దేవునికి కనపడింది, మనకే తెలిసింది. ప్రియమైన వల్ల దీనికి కూడా క్లీనింగ్ సెక్షన్ ఉంది. మనం దాన్ని క్లీన్ చేయము, ఎప్పుడు డ్రైనేజీ లాగా ఉంచుకుంటాం. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆత్మకి ఎప్పుడంటే ఈ యొక్క పరిశుద్ధత, ఈ యొక్క పవిత్రత ఎప్పుడు కలిగిద్దంటే, ఎప్పుడైతే వాక్యము ద్వారా, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యంలో ఉన్న సారాన్ని నీ హృదయంలోకి తీసుకొని, ఎక్కడ నిన్ను హెచ్చరిస్తుందో, ఎక్కడ నిన్ను ఖండిస్తుందో, ఎక్కడ నిన్ను గద్దిస్తుందో, అది నీ హృదయాన్ని ఎక్కడ నువ్వు సరిగా లేవని హెచ్చరిస్తుందో అక్కడ మనం ఏం చేయాలి తెలుసా? ఆ వాక్యముతో మనల్ని మనం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యం లేకుండా మనం పరిశుద్ధులం కాలేము. వాక్యం కావాలి. సంఘాన్ని వాక్యంతో పరిశుద్ధపరిచాడంట. సంఘానికి ఒక ఉదక స్నానం జరిగిందంట. అంటే నీటితో ఎలాగైతే మనం పరిశుద్ధపరుచుకుంటామో మన దేహాలను, అదే విధంగా వాక్యం అనేది ఒక నీరు. అది నిన్ను పవిత్రపరుస్తుంది, నీ మలినాన్ని కడిగిద్ది. నీలో ఉన్న ప్రతి దుమ్ము, ధూళి, ప్రతి విధమైన కలంకము, ప్రతి విధమైన మచ్చ, ప్రతి విధమైన డాగు, ప్రతి విధమైన దోషము, ఇవన్నీ కూడా వాక్యం అనే నీరు ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది ఈరోజు వాక్యం జరిగారు? చిన్న క్వశ్చన్లు అండి. ఏంటయ్యా నువ్వు మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతావు, ఏంది నువ్వేంది అని అనుకోవాకండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏదో ప్రేమతో అడుగుతున్నా. ఒకవేళ చెప్పడం ఇష్టం లేకపోయినా ఏం పర్లేదులేండి. ఊరు మాత్రం చూడమాకండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, కొంతమంది ఏదో మా ప్రార్థన చేసామంటావా, నన్ను అడుగుతావా ప్రార్థన చేసావని? ఏం పర్లేదు. ఒకవేళ చదివితే హల్లెలూయా చెప్పండి, చదవకపోతే ఏం చెప్పవద్దు. చదివిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈరోజు నేను వాక్యం చదివానయ్యా, నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, హల్లెలూయా చెప్పండి. మంచిదమ్మా, మీరు ధన్యులు. నిజంగా ప్రతిరోజు మనం వాక్యం చదవాలి. ఆ వాక్యం ఏం చేసింది వాళ్ళని? సంపూర్ణ పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే పవిత్రతను కలగజేస్తుంది. అందుకే మనం బైబిల్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎక్కడికి వెళ్ళినా మోసుకుంటా వెళ్ళు బైబిల్ని. ఒకరోజు నా బైబిల్ నిన్ను మోసింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక పాట ఉంది, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ముదిమి వరకు మనల్ని ఆయన ఎత్తుకుంటాడు. నీ యవ్వన కాలంలో బైబిల్ని మొయ్యి. నువ్వు ఎంత మొయ్యగలుగుతావో అంత మొయ్యి దేవుని కోసం. ఒకరోజు ఆయన నిన్ను మొయ్యిపోతాడు. ఒకరోజు నీకు ఓపిక లేని రోజులు వస్తాయి, నీరసిల్లిపోయే రోజులు వస్తాయి, కృంగుదల్లోకి వెళ్ళిపోయే రోజులు వస్తాయి. ఒకరోజు మనుషులే ఒకవేళ నిన్ను విడిచిపెట్టే రోజులు కూడా రావచ్చు. అప్పుడు యేసయ్య మాత్రం నిన్ను, ఈ బిడ్డ నన్ను మోసాడు, నా వాక్యాన్ని మోసాడు, నా సిలువను మోసాడు, నా వాక్యాన్ని ప్రేమించాడు అని యేసయ్య ఆయనే తన రెక్కల మీద నేను మోయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మొయ్యి, ఆయన వాక్యాన్ని మొయ్యి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మొయ్యి. నా ప్రియమైన దేవుని ఎక్కడికైనా వెళ్ళి మోసుకెళ్ళడమే కాదండి, వాక్యాన్ని తీసి చదవండి. మళ్ళీ కొంతమంది మోయమన్నాడని చెప్పి మోసుకుంటే వెళ్ళిపో సరిపోయింది. దాన్ని జిప్పు ఓపెన్ చేయకుండా మోసుకుని వెళ్ళటమే కాదు, మోసుకుని వెళ్ళిన దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? తీసి చదవాలి.
ఆమేన్. అలా జరుగును గాక. మీరు ఊరిక మోసుకుని వెళ్తే మంచిది కావాలని చెప్పి మీరు మోసుకుని వాటాను ఉండమాకండి. మోసుకుని వెళ్ళి మీరు దాన్ని అసలు ఏముంది, ఆ వాక్యంలో ఏముంది, ఏ రహస్యం ఉంది, ఏ మనల్ని మార్చే ఏ వాక్యం ఉంది అని దాన్ని పరిశీలన చేయాలి. యెహోవా గ్రంథంలో పరిశీలన చేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరీక్షించి చదవాలంట. ఇంకొక చోట కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. మొయ్యడమే కాదు, ఇలా ప్రార్థన కూడా చేయాలి. నా కళ్ళు తెరువు నాయన. ఈ వాక్యం యొక్క రహస్యం ఏంది, ఈ వాక్యం యొక్క మర్మం ఏంటి, ఈ వాక్యంతో నాతో మాట్లాడు. ఇందులో ఒక్క వేస్ట్ మాటలేదండి. మనం మాట్లాడే మాటలు అన్నీ వేస్టే, చాలా వరకు వేస్ట్ ఆఫ్ టాపిక్ ఉంటుంది. మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట కూడా అర్థమైంది. అలాంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వచనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనల్ని ఎంత పరిశుద్ధపరుస్తాయి. ఒక మాట చదవండి, ఆ ఒక్క మాట చాలు మీ జీవితాలని మార్చి. మార్టిన్ లూథర్ అట, ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఆయన్ని చాలా ప్రభావాన్ని చూపించిందంట బైబిల్లో. ఆ మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడా. ఒక్క మాట మార్టిన్ లూథర్ జీవితం ఆన్నే మార్చేసిందండి. ఇన్ని లేఖనాల్లో ఒక్క మాట చాలు నీ బ్రతుకుని మార్చడానికి, నీ బ్రతుకుని వెలిగించడానికి, ఒక ఉజ్జీవ జ్వాలగా, ఒక అగ్ని జ్వాలగా నేను తయారు చేయడానికి ఒక మాట చాలండి. నిజంగా మార్టిన్ లూథర్ ఎంత మార్పు తెచ్చాడో క్రిస్టియానిటీలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలైన సత్యం ఏదో ప్రపంచానికి పరిచయం చేశాడు. రీఫార్మేషన్ అనేది మొత్తం తీసుకొచ్చాడు ఆయన. ఒక్క మాట. అప్పుడు సతమతం అవుతున్నాడు. అసలు ఏంది ఈ వాక్యం, వీళ్ళు చెప్పేది నేను సతమతం అవుతున్నాడు. అయితే దేవుడు ఆయనకు ఒక మాట ఇదిగో నీతిమంతుడు విశ్వాసము ద్వారా చూసారా ఆయనకి అది. మరి దేవుడు నీకు కూడా ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ఒక అమూల్యమైన రత్నం, అమూల్యమైన ముత్యం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక చోట ఏమన్నా ముత్యాలను కుక్కలకు వేయొద్దు అంటాడు. పందులా మంచిది ఉండాలి, సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నిజంగా పందులకు వేయొద్దు. నేను ఒక్కోసారి తప్పులు చదువుతాను, ఎందుకో తెలుసా, మీరు కరెక్ట్, మీరు అసలు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, అంతవరకు కరెక్ట్. నిజంగా ప్రియమైన వాళ్ళరా, పందులకు వేయొద్దు. ఎందుకో తెలుసా, వాటికి దాని విలువ ముత్యాలంట. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడో సముద్రపు అడుగులోతులో దొరికే ముత్యాలు. ఆ ముత్యాలు ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, అవి పందులకు అర్థం కాదు, లోకస్తులకు అర్థం కాదు. వాడికి ఎంత ఏసై ప్రేమ చెప్పినా ఏముందో ఇప్పుడు ఆనందం లేదంటాడు. వాడు లోకస్తులు నశించిపోయే వారికి ఇది వెర్రితనం ఉంటుందట. కానీ రక్షించబడే వారికి అదొక శక్తి. వాక్యం ఒక శక్తి, ఒక బలం. వినే కొలది నీకు తెలియకుండా ఒక బలం, ఒక ఉద్యమం నీలో వచ్చిందండి. వాక్యం వినే కొలది ఒక శక్తివంతుడిగా మారుతావు, ఒక సూపర్ మ్యాన్గా మారుతావు. వాక్యం నీలోకి వెళ్ళే కొలది ఒక బలవంతుడు అవుతావు. బైబిల్లో ఒక ఆయన దేవుడు అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా లే. అసలు నీ బలం నీకు తెలుసా? ఇంకా దాక్కుంటావేంది, శత్రువులను వెంటాడు. ఎవరైనా విద్యవంతో చెప్పాడు, నువ్వు లే, బలవంతుడు నువ్వు. అప్పటికి ఆయన బలవంతుడు కాదనుకో, దాక్కుంటున్నాడు. దాని ఎల్లు, నేను నీకు తోడే అన్నాను, బలవంతుడు. నిజంగా దేవుని వాక్యం మనకు పరాక్రాన్ని కలగజేస్తుంది, బలాన్ని కలగజేస్తుంది, శక్తిని కలగజేస్తుంది, నశించిపోతున్న మన స్థితిగతులను మారుస్తుంది. ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించండి, ఆ వాక్యంలో ఉన్న ఆ పవర్ని తెలుసుకోండి. ఏదో వాక్యం చెప్తున్నారు, విన్నా వెళ్ళిపోయాం, ఏదో రోజు చదవమంటే చదువుతున్నారు, కానీ అది ఆచారపూర్వకంగా చదవద్దు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, చదవమంటున్నారు, క్యాలెండర్లో మాట చదువుతున్నారు, రోజుకి ఒక మాట అండి. అది కూడా ఎక్కడ బైబిల్లో కాదు, క్యాలెండర్లో ఒక మాట. నువ్వు పోయే మార్గం అన్నింటిలో నేను పోయేవన్నీ మార్గాల్లో దుర్మార్గం పోయే మాటతో ప్రభువా నీకు వందనాలు వేసాయి, నా మార్గాలన్నీ తోడగా ఒక్క మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఆ ఒక్క క్యాలెండర్ మాట, ఒక చిన్న మాటను పట్టుకొని నేను ఈరోజు చదివాను, ఎంత సాటిస్ఫాక్షన్. ఆ ప్రియమైన వల్ల సంతృప్తిగా వాక్యాన్ని మన గుండెల్లోకి మనం పంపించుకోవాలండి. గంటల తరబడి చదవండి వాక్యాన్ని. ఆ ప్రియమైన దేవుని బిడ్డ. కొంతమంది అనుకోవచ్చు సమయం లేదండి, అనొద్దు. ఎప్పుడు నాకు అంకుల్ చెప్పేవారు ఒకసారి, 24 గంటల్లో 8 గంటలు నువ్వు పని చేసుకోవచ్చు అంట,
ఇంకా 8 గంటలు ఉన్నాయి. ఆ 8 గంటలు నువ్వు నిద్రపోవచ్చు అంట. ఇంకా మళ్ళీ అంత మిగిలినాయి 8 3 24 గంటలు, ఇంకా 8 గంటలు ఉన్నాయంట. నువ్వు నిద్రపోవంగా, పని చేసుకోవంగా, ఇంకా 8 గంటలు ఏం చేస్తున్నావు? ఇంకా మీరు చెప్పొచ్చేమో, అయ్యా 8 గంటలు మేము ముచ్చట్లు, 1 గంటాడు సాగు ముచ్చట్లు ఉంటే నీకు భోజనానికి, స్నానానికి అది మహా అయితే 2 గంటలు. 8 గంటలు వాటికే సరిపోద్దా? 8 గంటలు తింటానే ఉంటావా? 8 గంటల ప్రియమైన వాళ్ళ ముచ్చట్లు ఆడుతూనే ఉంటావా? అంటే అది చేస్తున్నాం కాబట్టి మనకు సమయం ఉండట్లేదండి. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఎంత వేస్ట్ మన జీవితంలోకి వస్తుంది, వ్యర్థం మన జీవితంలో వస్తుంది. ఏదైతే మనం ప్రియమైన వాళ్ళ మన జీవితంలో రాకుండా మన టైం, మన సమయం సాతాను వాడు దొంగిలిస్తున్నాడండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం కనుక నువ్వు దేవుడికి ఇస్తే ప్రియమైన వాళ్ళరా, మరి 8 గంటలు ఇవ్వకపోయినా ఒక 2 గంటలు కనుక ఇస్తే, దశమ భాగం అంటారు చూడండి. 24 గంటలు ఎంత దశమ భాగం? 2 గంటల 40 నిమిషాలు. సరే, 2 గంటలు ఇవ్వండి. 1 గంట బైబిల్ చదవండి రోజుకి. 1 గంట వాక్యం, 1 గంట ప్రార్థన చేసుకోండి. అసలు మీరు ఎలా ఉంటారంటే ఒక పౌరులాగా ఉంటారు, ఒక స్టెఫెన్ లాగా ఉంటారు. మీకు తెలియకుండా ఆ పవర్ మీలో ఒక రోజు చదివే కొలది ఆ వాక్యంలో ఉన్న శక్తి మిమ్మల్ని అలా మార్చిద్దండి, అలా మార్చి. ఈరోజు నా ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో మనకున్న సమయం అంతగా అర్థమైపోతుంది. వాక్యాన్ని మనం చదవాల్సినంత చదవలేకపోతున్నాం. కొంతమంది ఇంకా బైబిల్ కూడా పూర్తి చేయనటువంటి వారు కూడా ఉండుంటాం. నేను ఒక్కసారి బైబిల్ చదివాను, ఒకసారి చెయ్యేస్తారా సార్? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి సార్. చేతులు ఎత్తడం మళ్ళీ మీ చేతులు నేను ఎత్తలేదు, ఈ ఊడ్రబాబు అనాథని చెయ్యేస్తున్నా అన్నాడు. ఒకవేళ చదివినంత మాత్రం మనం యాదవలోని కాదులే కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, బాగా ఎన్నోసార్లు చదివినా కానీ లోకస్తుల్లాగా మారిన వాళ్ళు చాలా ఉన్నారు. అందులో ఏమీ లేదు కానీ మీ సమయం అర్థం కాకూడదని మీరు బైబిల్ని ఒక్కసారైనా పూర్తి చేయండి. మీ జీవితంలో ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవండి. పూర్తిగా చదవకపోతే ఏం తెలిసి చెప్పండి. మొన్న ఒక సంఘంలో తుకీకు గురించి చెప్పాను నేను. ఆ పేరు ఎప్పుడు విన్నారు మీరు? తుకీకు బైబిల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు విన్నారా? తుకీకు, ఎపప్రా, అరిస్తార్కు, దేమ, మార్కు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పౌలుతో పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పేర్లు చెబుతుంటే అందరూ ఎడ చూస్తాండి తుకీకు సంఘస్థులు పెద్దపోతున్నారు. ఎప్పుడు వినలేదు. అదే మెగాస్టార్ చిరంజీవి తెలుసా అంటే ఎంతమంది మాకు తెలుసు అంటారో. పలానా రాజకీయ నాయకుడు అంటే అసలు ఇస్తే ఆయన గురించేగా. లేకపోతే క్రికెట్ ఆడేవాళ్ళు పలానా కోహ్లీ తెలుసా అంటే అసలు ఆయన అంటే పెళ్లి చేస్తాను నేను అంటారు. లోకంలో ఎవరి గురించి ప్రియమైన దేవుడు అందరి గురించి తెలుసుకుంటున్నాం కానీ బైబిల్లో వ్యక్తుల గురించి అడుగుతుంటే తుకీకు ఎవరండి అసలుకి? తుకీకు తెలియని వాళ్ళు చెయ్యొస్తానండి, అంతమంది చెయ్యెత్తారు బైబిల్లో. మీరు ఈసారి గమనించండి. నేను ఎందుకు చెబుతున్నానంటే బైబిల్ అంతా చదివితేనే మీకు ఈ పేర్లు టచ్ అవుతాయి. లేకపోతే ఈ పేర్లు మీకు తగలవు. తుకీక్ అంటే మీకు అర్థం కాదు, ఎపప్రా అంటే మీకు అర్థం కాదు, ఎప్రప్రొదీతు అంటే మీకు అర్థం కాదు, గాయి అంటే మీకు అర్థం కాదు, ఫిలోమోను అంటే వీళ్ళందరూ పౌరులతో పరిచయం చేసిన వాళ్ళు. వీళ్ళ గురించి కూడా అక్కడక్కడక్కడ కొద్దిగా రాస్తూ వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆ ప్రియమైన వాళ్ళరా, మనం కేవలం దావీదు అబ్రహామే ధ్యానం చేస్తే ఎలాగా? ఎప్పుడు ఆయన నాడు ఎప్పుడు ఆ కీర్తనలు కానీ 91 చదువుతున్నాడు ఆయన. నిద్రపోయేటప్పుడు 91, లేచినప్పుడు 91, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 91. 92కి ఎప్పుడు వెళ్తారు బాబు? ఎప్పుడు 91లోనే ఉంటాయి. అలాగే బైబిల్లో 150 కీర్తనలు ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టు ఒక్క 91 మీద పడి నీకు తోడై ఉండేదను, నాగు బాములు కూడా నిన్ను ఏమి చెయ్యవు, నేను నీ గుడారములకు ఏ తెగులు రాదు. ఇవన్నీ మంచి 91లో ఉన్నాయి. ఈ 91 అంతా బాగుందని చెప్పి 91 తప్పితే ఇంకొడతాడు. ఇంకా ఎన్ని మాటలు ప్రియమైన వాళ్ళ ఇలాంటి అభిమానం. కొన్ని వాక్యాల మీద కూడా కొంతమందికి అభిమానం ఉంటుంది. ఈ వాక్యం నాకు నచ్చిందని. మనం అట్లా ఆగకూడదండి. వాక్యాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. సమయం ఇచ్చాడు జీవితంలో ప్రభు మనకి ఎంత సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు మనం బైబిల్లో? నా ప్రియమైన దేవుని బిడ్డరా, కష్టపడండి, వాక్యాన్ని చదవండి. ఆయన వాక్యమే మన పాదములకు దీపం. నా ప్రియమైన వాక్యం చదివితే నువ్వు నష్టపోయేది ఏది లేదు.
నువ్వు ఆశీర్వదించబడతావే కానీ దీవించబడతావే కానీ ఏమాత్రం నష్టపోవు. మీ సమయం వేస్ట్ అయిపోద్దని అనుకోవడానికి వీలు లేదు. వ్యర్థమైన వాటికి ఎందుకు సమయం మనం వేస్ట్ చేయాలి? ఈ వాక్యాలు మన గుండెల్లో ఉంచుకుంటే ఈ వాక్యం మనం పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం విని మర్మాలు నేర్చుకోమని నేను అంట్లా. మర్మాలే కాదు, పరిశుద్ధ జీవితం కావాలి, పవిత్ర జీవితం కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 119వ అధ్యాయంలో యవనస్తులు దేని చేత తమ ప్రవర్తన నడవడికను చదవండి అన్నమాట. రుజువు చూపిద్దాం బైబిల్లో నోటితో చెప్పుకోవడం చూద్దాం. అందరి దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా. 119వ కీర్తన 8వ అధ్యాయం చెప్పండి అమ్మా. చూడండి 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. ఎంత బాగా రాశాడు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. చూసారా యవనస్తులు? ఇప్పుడు మనం అందరం చూడండి, చాలామంది యవనస్తులు ఉన్నారు. మీకేం కావాలి తెలుసు? వాక్యం కావాలి. వాక్యాన్ని చదవండి. యవనస్తులు బలవంతులు అని అంటున్నారు. బలం దేని ద్వారా బలం? దేవుని వాక్యం ద్వారానే బలం. దేవునికి స్తోత్రం కలుగున గాక. వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం చేత బలవంతులు అవ్వండి. నా ప్రియమైన వాళ్ళరా, సాతాను దొంగిలించే వాటిలో ఒకటేందో తెలుసా? విత్తనాలు విత్తినప్పుడు విత్తనాలను ఏం చేశాడంట? పక్షులు వచ్చి ఆ విత్తనమే దేవుని వాక్యం. వాడికి తెలుసు ఈ వాక్యం నీలో నాటబడితే, ఈ వాక్యం నీ గుండెల్లో ఉంటే, ఈ వాక్యం రోజు ధ్యానిస్తే, రోజు చదివితే నువ్వు ఎలా ఫలిస్తావో వాడికి తెలుసు. ఇది విత్తనం. దేవుని వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు. ఆ ప్రియమైన వాళ్ళరా, చిన్న విత్తనమే. విత్తనాలు చిన్న విత్తనం ఏది? ఆమెగింజ చిన్నది. అది చిన్నదే, భూమిలో వేసిన తర్వాత అది మహావృక్షంగా మారిందంట. చిన్న విత్తనమే. నా ప్రియమైన వాళ్ళరా, ఆ విత్తనంలో ఎంత దాగుందో తెలుసా? ఒకసారి ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక గోధుమ గింజ అంట, ఒక గోధుమ గింజ నుంచి కొన్ని గూడిసులు ఉంటాయి చూడండి, కొన్ని భోగిల నిండా సరిపడేంత ధాన్యాన్ని ఆ ఒక్క విత్తనం ద్వారా తయారు చేయొచ్చు. ఆ ఒక్క విత్తనం ద్వారా కొన్ని కోట్ల 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 గోధుమ గింజల్ని ఒక్క విత్తనం ద్వారా. అంటే దేవుడి వాక్యం యొక్క ఆశీర్వాదం కూడా అంతే. నిజంగా మన జీవితంలో ఇది విత్తబడితే చాలండి, ఇది గుండెల్లో దాచబడితే చాలు. ఈ రోజున అంత దాకా మనల్ని వెళ్ళనీట్ల సాతాండు. ఒకవేళ పొరపాటుని ఆల్నైట్లో ఒకవేళ వాక్యం మళ్ళీ అలా నాటబడిన అనగా బయటికి పోను సాతానుడు. మరలా వాక్యం ఎంత తింటున్నామో విన్న వాక్యాన్ని దాచుకోవడానికి కూడా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగున గాక. వాక్యం ఎన్నో వింటాం, ప్రసంగాలు ఎన్నో వింటాం, యూట్యూబ్లో వచ్చినాయి. ప్రియమైన వాళ్ళరా, ఎంత వాక్యం కంటే అంత ఉంది. కానీ ఎంత వాక్యం పెరిగినా యథా భక్తి తదా రాజా అన్నట్టే. నా ప్రియమైన ఇంత వాక్యం వింటున్నా కూడా ఎందుకు మనలో ఫలభరితం కావట్లేదంటే ఆ వాక్యం అసలు ఉండనిస్తే కదా సాతానుగాడు. ఆ వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు, ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఫలించనివ్వట్లేదు, అభివృద్ధి చెందనివ్వట్లేదు. ఇంకా మనలో నా ప్రియమైన దేవునిలో విత్తనము లేని పొలంలాగే మారిపోతుంది మనం. అందుకే వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలట, భద్రపరుచుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చదవండి, చదివిన వాక్యాన్ని భద్రపరుచుకోండి. మరియ గురించి మనం చూస్తే చెప్పే మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుందంట ఆమె. మనం కూడా ఏం చేయాలి? హృదయంలో భద్రపరుచుకుంటాం. ఈరోజు కొంతమంది వాక్యం చదువుతుంటే కనీసం ఆ వాక్యాన్ని కొంచెం రాసుకొని గుర్తుపెట్టుకునే వాళ్ళు. ఒక్క ప్రశ్న అడుగుతా, పోయిన ఆన్లైన్ ప్రేయర్ మీరు ఎంతమంది వచ్చారు నాకు తెలియదు. నాకు తెలిసి వచ్చే ఉంటారు పోయిన ఆన్లైన్. ఏ వాక్యం చెప్పాడు ఒకసారి చదువుతారా? చూసారు ఎలా జిక్కారు. పోయిన ఆన్లైన్ ప్రేయర్ మీరు వచ్చారు, వాక్యం విన్నారు, ఇప్పుడు చెప్పండి చెప్పలేదు. విత్తనాలు ఏమైపోయినాయి? విత్తనం పోయింది, ఎప్పుడో పోయింది. కరుసుకోవటం ఎన్ని చెప్పినా, భాష గారు ఎన్ని పాయింట్లు చెప్పి, ఎన్ని జాయింట్లు చెప్పి ఇంతే. ఎప్పుడు అది పోతానే ఉంటుంది. కానీ భద్రపరుచుకునే వాళ్ళు లేరు, కాపాడుకునే వాళ్ళు లేరు, వాటిని దాచుకునే వాళ్ళు లేరు, కనీసం డైరీలోనే రాసుకునే వాళ్ళు లేరు. ఏమైంది రాసుకుంటే? నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదేదో రాస్తాం. దేవుడి మాటలు రాసుకుంటే ఎంతమంది మోషేని కొండ మీద కూర్చోబెట్టి రాపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇర్మియాతో అంటాడు, నేను చెప్పిన మాటలన్నీ రాసుకో అంటాడు దేవుడు.
నిజంగా దేవుని మాటలు రాసుకుంటే ఒకసారి అన్నీ తీర్చి చదువుతుంటే పలానా 2024వ తారీఖు పలానా రోజు నేను వాక్యం విన్నాను, ఆ రోజు దేవుడితో గడిపినాను, మనకన్నా తృప్తిని ఇస్తుంది కదా రాసుకుంటే. ఆ వాక్యం గుర్తుంటుంది కదా. అప్పుడేమైనా దేవుని బిడ్డారా, ఈరోజు మన జీవితంలో విత్తనాలు విత్తబడినా సాతాను దొంగిలిస్తున్నాడు. ఇంకెలా వచ్చి దాని పరిశుద్ధ జీవితం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యము ద్వారా మనం పరిశుద్ధ జీవితంలో నడిపించబడాలంటే వాక్యం మనలో విత్తబడాలి, ఆ వాక్యం మనలో ఫలించాలి. అపవాదనుడు ఒకడు ఉన్నాడు, నువ్వు వాక్యం చదివినా కూడా దాన్ని నీలోంచి తీసుకోవడానికి ఎప్పుడు బైబిల్లో ఒక పేరు ఉంది, అపవాది దొంగ. 10 యోహాను. అపవాది ఎవరంట? దొంగ అంటాడు, వాక్యాన్ని దొంగిలిస్తాడు. హత్య, దొంగతనం ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున వాక్యాన్ని మనలో లేకుండా చేస్తున్నాడండి. ఏదో ఆల్రెడీ పీరియడ్కి వచ్చాం విన్నాం కాదు, ఎంత భద్రం చేసుకుంటున్నాం, ఎంత కాపాడుకుంటున్నాం, ఎన్ని కుడికిలు ఇచ్చాడు దేవుడు మనకి. ఈ వాక్యాలు విని 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 నిద్ర రావటం కాదు కదా, విశ్వాస వీరులుగా తయారవ్వాలి. ఈ రోజున విని 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 ఇసుగు వస్తుంది జనాలకి. విని విని ఇసుగు, విని విని ఇంకెప్పుడు అవుతున్నాయా అంటున్నారు జనాలు. కారణం ఏంటంటే వాక్యం ఎక్కువైపోతుంది కానీ శక్తి రాట్లా. శక్తి లేని వ్యక్తి ఎంత వాక్యం ఉన్నంత పవర్ ఏది, మరి పవర్ లేదు. ఎప్పుడో పోయింది, విత్తనాలు పోతున్నాయి, ఎటో పోతున్నాయి. అలా ఉండకూడదండి. ఆ మాటలు మీకు మీకు విషయం తెలుసా, ఆది అపోస్తల కాలంలో బైబిలే లేదు, కానీ వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారండి. సంఘాలు కూడా లేవు ఆ రోజున, ఇళ్లలో పెట్టారండి ప్రార్థనలు. ఆ రోజున వాళ్ళకు వాహనాలు లేవు, సంఘాలు లేవు, బైబిల్ లేవు, కానీ మామూలు సేవ చేయాల. ఒక ఘనమైన సేవ చేశారు, ఒక ఘనమైన విశ్వాస వీరులుగా ఉన్నారు ఆది అపోస్తల కాలంలో విశ్వాసులు, మొదటి క్రైస్తవులు. బైబిల్ లేవు ఆ రోజున, ఇంత లేవు, ఎంత విరివిగా లేవు ఆ రోజున. ఈ రోజున మనకి పరిశుద్ధ గ్రంథాలు ఎన్ని, ఇప్పుడు ఈ బైబిల్ ఉందనుకోండి, ఇది గోల్డెన్ కలర్ చూడండి, పక్కన మా ఎన్ని రకాల బైబిల్ చూస్తున్నాయి, ఎన్ని రకాల బైబిల్ చూస్తున్నాం చూడండి, ఎన్ని వేల రూపాయల బైబిల్ వస్తున్నాయి. రకరకాల చిన్న బైబిల్ అంట, పెద్ద బైబిల్ అంట, ముసలాళ్ళకు ఒక బైబిల్ అంట, పిల్లలకు ఒక బైబిల్ అంట. ఒకప్పుడు బైబిలే లేదు. ఈ రోజున ఎంత సమృద్ధి అండి, ఇంత సమృద్ధి పొందుతూ బలాన్ని పొందుతుంది ఏది, పరిశుద్ధతలో ఎదుగుతుంది ఏది. అప్పుడు ఏమైంది, మోసపోతున్నాం మనం. వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక ఆ వాక్య ప్రకారంగా జీవించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే పరిశుద్ధపరిచింది, ఆ వాక్యమే రాకడకు సిద్ధపరిచింది, ఆ వాక్యమే నీ హృదయంలో దాగిన పాపాన్ని బయటికి లాగిస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గద్దించినప్పుడు ఒక పాపికి వాక్యం ద్వారా రక్షణ వచ్చింది, పరిశుద్ధ జీవితం వచ్చింది. కాబట్టి యవన వయసులో ఉన్నప్పుడే బాగా బైబిల్ని చదవండి. ప్రియమైన వాళ్ళరా, ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని, మీరు ఎక్కువ బైబిల్ చదవండి. ఎందుకంటే మనం కొంచెం కాలం అయిపోయింది అనుకోండి, కొంచెం ముసలి వయసు వచ్చింది అనుకోండి, మన కళ్ళకే క్యాటరాక్ట్ వచ్చింది, అంటే శుక్లం అనేది ఒకటి ఉంటుంది చూసారా. ఇంకా నువ్వు ఎంత చదవాలన్నా చదవలేవు, అంత శక్తి రాదు నీకు. అందుకే ఇప్పుడే నీ శక్తి ఉన్నప్పుడే. అందుకే ఒక పాట ఉంది, బలము ఉన్నంత వరకు చేయలేదు ఈ సేవ. ఆ పాట వచ్చారు కన్నా, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది. చూడండి, అప్పుడు చేయాలనిపిస్తుందంటే సేవ, బలమంతా పోయాక. ఇంకా అప్పుడు నువ్వు చదవాలన్నా చదవలేదు, పాడాలన్నా పాడలేదు. అందుకే ఈ మంచి యవన వయసు దేవుని కొరకు వాక్యాన్ని చదువు, దేవుళ్ళో వాడబడు, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకో. వాక్యమే పరిశుద్ధతని అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు విషయాలు ప్రియమైన వాళ్ళ, ఒకటి దేవుని భయం పరిశుద్ధతను కలగజేస్తుంది. రెండవది దేవుని వాక్యం. నిజంగా వాక్యం లేకుండా పరిశుద్ధం కాలేము. వాక్యం మనకు అవసరం, వాక్యమే మనకు పరిశుద్ధతని కలిగిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర వస్తున్న వాళ్ళందరూ ఒకసారి, నిద్ర వస్తున్న వాళ్ళందరూ కలిగి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏమండి, మంచిది, మీరు నిద్రపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా ముగిస్తాను. ప్రియమైన దేవుని, ఈ వాక్యం చదువుతాం.
యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1:7 చదవండి త్వరగా. 1:7. యేసు రక్తము ప్రతి పాపం నుండి అన్న దగ్గర నుంచి చదవండి. 7 చివరి వాక్యం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్ర జీవితం ఎక్కడి నుంచి వస్తుంది సార్? యేసయ్య రక్తం ద్వారా. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం తప్ప ఏ రక్తంలో కూడా శక్తి లేదండి. ఎందుకంటే ఆయన రక్తమే పరిశుద్ధ రక్తం. వేరే రక్తంలో ఎక్కడ పవిత్రత లేదు. యేసు రక్తానికే ఆ శక్తి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని మనం కడుక్కోవాలి. దైవజనుడు చెప్పేవాడు, మనం ప్రతిరోజు పనులు చేసుకుని నిద్రపోతున్నాం చూడండి, ఆ సమయంలో ఏం జరుగుతుంది సార్? ఆ రోజంతటి గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఒకవేళ ఈరోజు నా తలంపుల్లో ఒకవేళ తప్పు చేశాను, నీ రక్తంతో నన్ను కడిగేయాలి. ప్రతిరోజు జరగాలండి మన జీవితంలో. ఏదో ఎప్పుడో కాదు, ఏదో ఎప్పుడో చేద్దాం. నిజంగా ప్రియమైన వాళ్ళ యేసు రక్తంతో మనం ప్రతిరోజు నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. ఒక దైవజనుడంట దేవుడితో ఇలాగ సమాధాన పడి ఆ రాత్రి ప్రభు, నా కుమారుడా నువ్వు పండుకోయా, నువ్వు ఎక్కడ ఏం చేయలేదు, నువ్వు పండుకున్నాయా అని చెప్పిందా నిద్రపోవడం ఒక దైవజనుడు. అంటే ఆ విధంగా వాళ్ళు తమ జీవితాలను పవిత్రపరుచుకున్నారండి. ఈరోజున యేసు రక్తం మన కొరకు దారగా పోయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తం ద్వారా మన తలంపులను కడుక్కోవాలి, మన ఆలోచనలు కడగాలి, మనకున్న ప్రతి చిన్న బలహీనతను కూడా ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఒప్పుకోవాలంటే మనం ప్రతిరోజు పాపులు అని మీరు అనుకోవచ్చు. ఈ యోహాను అంటాడు, యోహాను మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా, పాపం లేదని ఎప్పుడు అనమాట. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటారు తెలుసా? పౌలుకున్న ఘనత ఏంటంటే ఆయన ఎంత పరిశుద్ధ జీవితం జీవించిన ఏమంటే పాపులలో ప్రధాన. అసలు ఎలా తగ్గించుకున్నాడు, అందరూ ఒప్పుకోలేరు, అందరికి ఆ మాట రాదండి. ఆయన ఆ విధంగా అన్నాడు. ఆయన తగ్గింపు చూడండి, ఆ తగ్గింపు ఉండాలి మన జీవితంలో. పాపము లేదని చెప్పుకోవడం కాదు, ఇంకా నేను ఎక్కడైనా కడగబడలేదేమో, ఇంకా నాలో పాపం ఉందేమో అని ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, రూపాంతరం చెందాలి, అడగాలి ప్రతిరోజు. నాలో ఇంకా ఏ బలహీనత ఉంది ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగాయా. ఈరోజు నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు, నా మాటలు, నా చూపులు అయ్యా ఎక్కడైనా నీకు మరి అయోగ్యంగా ఉంటే నీ రక్తంతో నన్ను కడిగాయా అని యేసు రక్తంతో ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలండి. ఈ అనుభవం మీకుందా? ఏదో తెల్లారింది లేచావు, 2 స్తోత్రాలు చెల్లించావు, ఆయన మగ 2 స్తోత్రాలు వెళ్తే వృత్తి పాడతాను అనుకుంటున్నాం, కుదరదు. ఆయన దగ్గరికి వెళ్ళి కోసాడు, ప్రభుతో అడుగు, ప్రభా నేను ఎక్కడైనా తప్పు చేశాను. ఎప్పుడు ఆ దీవెని ఇవే కాదు, దీవెనలు ఇస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు లెక్క లేనని దీవెనలు ఇస్తాడు. ముందు నువ్వేమడగదు తెలుసా? నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభా, నా తలంపులు బాగలేమో ప్రభా, నన్ను క్షమించాయని, రక్తంలో నన్ను కడిగాయా, నన్ను పవిత్రపరిచాయని ఈ ఒప్పుకోలు ప్రార్థన. ఈ ఆత్మను శుద్ధి చేసుకుంటా ఉండాలి, ఎప్పుడు శుద్ధి చేసుకుంటా ఉండాలి. అప్పుడు ఆ యేసయ్య రక్తం మన మీద కుమ్మరించబడి, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ యేసు రక్తం మనం పరిపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
సైతానికి ఈ పదం అంటే పడదు. యేసు రక్తం అనండి, వాడమ్మో నేను ఉండను. నిజంగా సైతానికి యేసు రక్తం అంటే భయం అంట. ఆ ప్రియమైన వల్ల ఆ రక్తం ఎంతో శక్తి, పరిశుద్ధపరిచే రక్తం యేసయ్య రక్తం. అందుకే మన జయం ఎక్కడ అంటే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనకి ఎక్కడ జయం కలిగిందంటే యేసయ్య రక్తంలో కలిగింది జయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా జయ జీవితం మనకు లేదు. జయ జీవితం అసలు కలగదు. మానవుడికి జయ జీవితం లేదండి. 100 పరీక్షలు పెట్టి ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకే యేసయ్య రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా ఎవడు నీతిమంతుడుగా వల్ల కాదు, ఇచ్చాడు కానీ వల్ల కాల, ఎవరికి వల్ల కాల. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చి జయ జీవితం లేని మనకు ఆయన రక్తం ద్వారా జయ జీవితాన్ని కలిగించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ జయం ఏంటంటే ఇది ఈ పరిశుద్ధత. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో తగ్గించుకుని మన అపరాధములు ఒప్పుకుంటామో ఆ రక్తం మనకి జయాన్ని ఇచ్చి సాధారణంగా ఇంకేం చేయలేదు. వాడితో మనం చెప్పేది ఏంటంటే నా జయము యేసు రక్తమే. ఒకవేళ సాధారణంగా వచ్చి నువ్వు పాపిడా, నువ్వు పలానా వేడు అన్నావు అనుకోండి, అయితే అయి ఉండొచ్చు. యేసు రక్తంలో నాకు జయం ఉందన్న. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజమే, మన బలహీనం పడే సమయాల్లో యేసు రక్తం మనం పవిత్రులుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది, నిష్కలంకులుగా మారుస్తుంది. ఆ రక్తములో మన ప్రతి పాపము కడగబడాలి, మన ప్రతి ఆలోచన కడగబడాలి. అప్పుడు మనం నిర్దోషులుగా మారుతాం. అందుకే ప్రతిరోజు అయాని రక్తంతో నన్ను కడుగాయని మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తంగా ముగిస్తాను. దేవుని భయములో మనకు పరిశుద్ధత, దేవుని వాక్యములో మనకు పరిశుద్ధత, అలాగే యేసయ్య రక్తములో పరిశుద్ధత. యేసు రక్తం లేకుండా మనం ఎక్కడ జయ జీవితాన్ని జీవించాలి. మార్టిన్ లూథర్ గారిని సాతానికి ఇద్దరికి ఒక రోజు పోరాటం జరుగుతుందంట. ఆ పోరాటంలో మార్టిన్ లూథర్తో సాతాను వచ్చి అన్నాడు, నువ్వంట బైబిల్ పట్టుకుంటే నీ జీవితం నాకు తెలుసు, నువ్వు పట్టుకున్నావు బైబిల్ అనగాలని అనుకున్నాడు. నీ బైబిల్ వద్దేమవుతాం, ఆయన ఈ సైతంగా నా ఎంట పడ్డాడు. ప్రతిదీ నిజంగా మనిషిలో బలహీనత ఉండొచ్చండి. ప్రతిదీ చెప్పే అన్నీ గోడ మీద రాస్తా ఉంటే నా ప్రియమైన వాళ్ళరా, ఒక దైవజనుడు అన్నాడు, నీ అంత పాపు అంతకంటే కూడా గొప్ప కృప నీకు తోడైంది. దేవుని కృప అంతకంటే గొప్పదంట. నీ పాపం కంటే కూడా దేవుని కృప గొప్పదంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ కృప గొప్పది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక నా జీవితం నిజంగా అంత మంచిది కాదు, నేను వదిలేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఆ పాపాల మీద ఒక రక్తం అలాగా కుమ్మరించబడతా, ప్రతి పాపం ఆ రక్తంలో కడిగి ఓడిపోయాను అనుకున్న వ్యక్తికి ఒక జయం, అపవిత్రుడు అవుతున్నానన్న వ్యక్తికి నిజంగా ఒక నిరీక్షణ జీవితాన్ని దేవుడు కలిగించాడు నా ప్రియమైన దేవుడు. కాబట్టి మన జీవితంలో యేసు రక్తంలోని విజయాలను మనం సొంతం చేసుకుందాం. అపవాదికి కూడా యేసు రక్తం అంటే ఒక భయము, యేసు రక్తం అంటే ఆ ప్రాంతంలో ఉండడో, వెళ్ళిపోతాడు. నిజంగా నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కూడా సైతాను మనల్ని ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఆయన రక్తపు కోట ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ రక్తపు కోట దాటి, ఆ రక్తపు కంచెను దాటి అపవాది ప్రవేశించలేకపోతున్నాడు. లేకపోతే మనల్ని ఎప్పుడో నాశనం చేశాడు. కానీ ఈనాటికి కూడా మనం ఇలాగున్నామంటే మన చుట్టూ ఒక కంచె ఉంది. మన చుట్టూ ఆయన రక్తపు కంచె, ఆ కోటలో మనల్ని భద్రపరిచాడు. ఇశ్రాయేలీయులు ఆ సంహారకుల చేతులు ఎలా తప్పించబడ్డారు సార్? ఆ రక్తం ఏ ఇంటికి ఉందో ఆ ఇంట్లో కూడా ప్రవేశించలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు రక్తంలో అపవాదికి ప్రవేశం లేదు, సాతానికి ప్రవేశం లేదు, పాపానికి విజయం లేదు, మనకి పైపెచ్చి పరిశుద్ధత కలుగుతుంది. నాలుగవదిగా ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 21:36 చదవండి. 4 విషయాలు చెప్తున్నాం, ఇంకా 2-3 చూసుకొని మనం ముగించుకున్నాం. యోహాను సువార్త 21:36 చదవండి. యోహాను సువార్త 21:36 ఉందా అసలుకి? లేదా? లోక 21:36 చూడండి. లోక 21:36
ఉందా? చదవండి అక్కడ. కాబట్టి మీరు జరగబో వీటి నెలను ఆ, తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుగుగా ఉండుడని చెప్పింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి శోధనలోకి ప్రవేశించుకుండాలంటే ఆ వ్యక్తికి ఏం అవసరం? ప్రార్థన అవసరం. ఇప్పుడు ఈ చెప్పేది ఒకటే అన్నీ కావాలి మనకి. ఇప్పుడు మన 10th క్లాసులో ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మిగతా వదిలేస్తే కుదరదు. 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఒక వాక్యం చదువుతుంది ఇంక చాలు అనుకోకూడదు. ఒక పక్షికి ఎన్ని రెక్కలు? 2 రెక్కలు. ఒక రెక్క ఇరిగింది అనుకోండి, ఒక రెక్క తగిరిద్దా? 2 రెక్కలు పనిచేయాలి పైకి వెళ్ళాలంటే. అలాగే మనం వాక్యం ఉంది, లేకపోతే దేవుని ఇవే కాదు, ప్రార్థనా జీవితం కూడా కావాలి. ఇవన్నీ అవసరం అండి, ఇవన్నీ అవసరం. ఇవన్నిటిని మనం సంపాదించుకోవాలి. ఆయన ఎదుట శక్తివంతులుగా నిలబడాలంటే అందరూ నిలబడలేరు. ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రార్థించినప్పుడు మనకు శక్తి కలిగిద్దంట, ఆయన ఎదుట నిలబడే శక్తి. అంటే యేసయ్య వచ్చినప్పుడు కొంతమంది అక్కడ ఉండరు పారిపోతారు, ఆయన ముందు నిలబడలేక. తండ్రి అయిన దేవుడు ఏదో తోటలోకి రాగానే చెట్టు సాటుకు పోతున్నానంట. ఎవరు? ఆదామవ్వలు. నిలబడలేదు, దమ్ము లేదు, ఆయన ముందు నిలబడే శక్తి లేదు, నిలబడే ఆ స్టామినా లేదు. రేపు ఆయన వస్తున్నాడు, రేపు ప్రభువారు కూడా వస్తున్నాడు, అందరూ నిలబడలేదు. ఆయన చూసి పారిపోయే పరిస్థితి ఆ విధంగా రాబోతున్నాడండి. మరి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థనలో పోరాడతారో, ప్రార్థనలో గోజాడుతూ ఉంటారో, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, వారు మాత్రమే ఆయన ఎదుట నిలబడి ఆయనతో యుగయుగాలు జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రార్థన లేకుండా పరిశుద్ధులు కాలేము. ఇంకో విషయం చెప్తాను ప్రియమైన వాళ్ళరా, మనం తినే ఆహారం కూడా అంట ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిందంట. తినే ఆహారం కూడా అంటే ప్రార్థనకి అంత శక్తి ఉందో చూడండి. ఒకసారి చర్చిలో ఆహారం దానికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఆహారం మరి అదే రోజు ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి వచ్చాడు సంఘం. ఆయనకి అందరికీ వడ్డిస్తుంటే, ఆయన వడ్డిస్తుంటే నేను తినను ఈ ఆహారం అంటున్నాడండి. ఎందుకంటే ఇది ప్రార్థన చేయబడిన ఆహారం, ఇది ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడింది. ప్రార్థనలో ఒక శక్తి ఉంది, ఆ ఆహారంలోకి ఆ శక్తి వచ్చేసింది. అంటే ప్రార్థనలో ఆ శక్తి ద్వారా దాంట్లో ఉన్న అపవిత్రత అంతా బయటకు వెళ్ళిపోయింది, దోషం అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇక సాతాను కూడా దాన్ని టచ్ చేయలేడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఒక ఆహారాన్ని పరిశుద్ధపరచడానికి ప్రార్థన ఆ విధంగా ఉపయోగపడితే మరి మన అంతరంగాన్ని పరిశుద్ధపరచదా? ఖచ్చితంగా ప్రార్థనకి పరిశుద్ధపరిచే శక్తి ఉంది. అందుకే మన జీవితాలు పరిశుద్ధపరచబడి రాకడలో ఆయన ఎదుట నిలబడాలంటే మన జీవితాల్లో ప్రార్థనా జీవితం ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకేమి మనకంటే ఎక్కువ లేదు, సేమ్ మనలాగే, మన శరీరమే ఆయనకి కూడా. మనలాగే శోధించబడ్డాడు, మనలాగే దప్పికొన్నాడు, మనలాగే ఆకలి కొన్నాడు. ఆయన కూడా నీళ్లు దప్పికయ్యి, పేరేమో జీవజలపు ఓట, కానీ ఆయన ఏమన్నాడు, నాకు ఇంకా దప్పిక అవుతుంది అంటే నరుడైపోయాడు. మరి నరుడుగా ఉన్నవాడు మరి పరిశుద్ధుడికి ఎలాగున్నాడంటే, రాత్రి అయిందంటే చాలు ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు తండ్రితో కాదు. అందుకే ఒక మాట సవాలు చేయగలిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. దానికి ఆ మాట అనడానికి కావాల్సిన శక్తి ఆ ప్రార్థనలో నుంచి, లేకపోతే అంత శక్తి పొందేవాడుగా ఆయన మనలాగా మారిపోయేవాడు. తండ్రితో గడిపాడండి. నిజంగా ప్రియమైన వాళ్ళు, ఆయనతో కనెక్షన్ లేకపోతే మనం పవర్ను పొందుకోలేము. ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసం ఉండాలి, ఆయనతో ప్రార్థనలో గడపాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన మోకాళ్ళు నల్లబడాలి, అప్పుడు మన మోకం తెల్లబడి. దేవునికి స్తోత్రం కలిగిన మన మోకాలు నల్లబడినప్పుడు మనలో మన ఆత్మీయ జీవితం ఒక మెరుపు వలె ప్రకాశమానంగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అందుకే కొంత సమయం మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియమైన వాళ్ళరా, దేనికోసమో చేయదు, పరిశుద్ధ జీవితం కోసం చేయండి.
మిగతా అన్ని ఆయన ఆయనే ఇస్తాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకనండి, మిగతా అన్ని ప్రభు మీకు ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మరి సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, ప్రార్థన చేయండి, ప్రభుత్వ గడపండి. అంత్య దినాల్లో ప్రార్థన చేయలేదు, ఇది వచ్చిందిగా, ఇంకేం చేస్తారు ప్రార్థన? ఆ ఇంటిని చూసుకోవడమే నా ప్రియమైన వాళ్ళరా. ఎందుకు దేవుడు మెలకుగా ఉండండి పదే చెబుతున్నాడంటే అంత్య దినాల్లో ప్రార్థన చేయలేరు. నా ప్రియమైన వాళ్ళరా, చేయలేరు కాబట్టే ఆయన మళ్ళీ ఒక్క నుంచి చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, లేకపోతే మీరు శక్తిమంతుడు కాలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థనా పరులుగా మారండి. ప్రార్థన లేకుండా పరిశుద్ధ జీవితం రాదు. పరిశుద్ధులుగా మారాలని, ఇదిగో నేను పరిశుద్ధునై ఉన్నట్లు మీరు పరిశుద్ధులుగా మారాలనే వాక్యం మన జీవితం నెరవేరాలంటే ప్రభుతో గడపాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ఆయన వల్లే మనం మారాలంటే ఆయనతో సహవాసం ఖచ్చితంగా అవసరం. జాన్ బనియన్ అనే దైవజనుడు అంటారు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, నడవదు. ఒకవేళ ప్రార్థన చేసినా కొద్దిసేపే చేయగలుగుతాడు, ఎక్కువసేపు చేయలేదు. నడిపింపు రాదు, ఆత్మ నడిపింపు రాదు. మనం కూడా సొంతగా చేస్తాం. ఒకసారి మనం ఎంతో సొంతగా చేసే ప్రార్థనలో అంత ఏముండదు. దేవుని ఆత్మతో నడిపించబడే ప్రార్థన, పరిశుద్ధ ఆత్మలో చేసే ప్రార్థన ఉంది బైబిల్లో. ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయి. పరిశుద్ధుడు కూడా చేశాడు ప్రార్థన. ఆయనే మెచ్చుకుంటాడు, ఆయనే మార్కులు వేసుకుంటాడు. నేనే ఘనుని అంటున్నాడు, అది ఆడికంటే మంచి, వీడికంటే మంచి, అది మంచిది, ఇది అంటున్నాడు. అది అంతా కూడా సొంత ప్రార్థన, తను చేసే ప్రార్థన, దేవుని ఆత్మ నడిపింపు కాదు. నా ప్రియమైన వల్ల పరిశుద్ధాత్మలో నడిపించబడే ప్రార్థన ఉంటుందండి, అది మామూలుగా ఉండదు. ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. అందుకే ప్రభువుని అడగండి, ఆత్మ నడిపింపుతో కూడిన ప్రార్థన నాకు దయచేయ ప్రభు. ఏదో పెదవులతో నేను స్తుతించడం కాదు, ప్రతి అంత రంగాల్లోంచి నేను ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్లో ఆత్మదేవుడు అంట మనకి సహాయము, మన పక్షానుండి ఆయన ఏం చేస్తున్నట్ట, విజ్ఞాపన. మన బలహీనతలను బట్టి మన పక్షానుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడట. నీకు ప్రార్థన అవకాశం ఇస్తే నువ్వు నీ ఇష్టానుసారం చేస్తావు, అది ఆయన నడిపిస్తే ఆయన ఇష్టం నీలో నుంచి, నీ నోట్లోంచి నువ్వే బలుగుతావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అన్న ప్రార్థన చేసిందంట, చేసి 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 నాకు కుమారుని ప్రభా, నాకు కుమారుని ప్రభా, ఎంత చేసినా ఇవ్వాలా దేవుడు. ఒకరోజు చేసింది, ప్రభా నువ్వు నాకు కనుక బిడ్డనిస్తే నా కోసం కాదయ్యా, నీ కోసం చేస్తా. అది దైవ ప్రార్థన. అప్పుడు దాకా నాకు నా స్వార్థాల కొరకు. ఆ రోజుల్లో ఒక ప్రవక్త అవసరం. అవి భయంకరమైన దినాలు. ప్రజలందరూ కూడా తప్పిపోయి తిరుగుతున్నారు. యాజకులు కుమారులు కూడా ఎలా బ్రతుకున్నారు, పీనేహాసు వీళ్ళందరూ ఎలా బ్రతుకున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకున్న రోజులు. ఏలీ కుమారులో భక్తి లేదు. నెక్స్ట్ తరం వాళ్ళు చేయాలి సేవ, వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సేవ దరిద్రం అయిపోయింది. ఈయన సరిగా పెంచట్లేదు, వాళ్ళు సరిగా లేదు. అసలు సేవను నాశనం చేసిన రోజులే. అప్పుడు ఒక ప్రార్థన, నాకు కనుక నువ్వు పెట్టినిస్తే నీ సేవ నీ కొరకు పెంచుతానయ్యా. ఆత్మదేవుడు అలాంటి నడిపించాడు. అప్పుడు సమూయేలును దేవుడు ఆ మందిరంలో ఒక సేవకుని నిలబెట్టుకొని ఒక నాయకుడై ఇశ్రాయేలు నడిపించే నాయకుడయ్యాడు. ఇది ఆత్మలో చేసే ప్రార్థన. ఈరోజు నా ప్రియమైన దేవుడు, ఆ విధంగా పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనం ప్రార్థన చేస్తే మనలో పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం మనకు వచ్చింది ప్రియమైన మన. అందుకే ప్రార్థన ఎక్కువ చేస్తే పాపం అసలు నువ్వు చేయలేవు. దేవుడితో ఎక్కువసేపు ఉంటే నువ్వు పాపం నీ జీవితంలో అసలు ఎంటర్ అవ్వదు. పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది, పవిత్ర పెరుగుతుంది. మీకు విషయం తెలుసా, ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళతో దేవుడు దర్శనాలు ఇస్తాడండి, వాళ్ళతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడు. దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు వాళ్ళకి దగ్గరైపోతాడు, ప్రతి సంగతి బయలుపరుస్తాడు. ఆయనతో స్నేహం చేయడమే ప్రార్థన. ప్రార్థన అంటే ప్రియమైన వాళ్ళరా ఒకే ఒక అర్థం, ప్రార్థన అంటే దేవుడితో సహవాసమే, దేవుడితో స్నేహమే, అంతే. కాబట్టి దేవుడితో స్నేహం చేస్తే పరిశుద్ధ జీవితం మన జీవితంలో దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చెప్తాం, ఇంకొక మాట ప్రియమైన దేవుని బిడ్డరా, యోహాను సువార్త 16:8. ఇంక నేను ఇది ఇంకొకటి ఉంది అని చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 16:8 చదవాలి. ఆయన వచ్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు
లోకమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అసలు దేవుని ఆత్మ మనలోకి ఫస్ట్ స్టార్టింగ్ మనలోకి వచ్చినప్పుడు మనలో జరిగే క్రియేట్ అంటే మనలో ఒప్పుదల వచ్చింది. పాపం గురించి ఏడుస్తాం, పాపం గురించి అసలు కన్నీరు పెట్టుకుంటాం. అసలు ఏంది నేను ఎంత బ్రతికేది ఎంత ఎట్లా ఉంది అని ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపం దేవుని ఆత్మ ద్వారానే కలిగింది. నిజంగా మీరు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మీ పాపాల గురించి ఏడ్చే ఉంటారు. ఈ అనుభవం ఖచ్చితంగా క్రైస్తవులు ప్రతి ఒక్కరికి ఉండేది. ఈ అనుభవం ఎవరిదా? అది పరిశుద్ధాత్మ ద్వారానే కలిగిందండి. ఆయన వచ్చినప్పుడు మనం ఒప్పింపజేస్తాడంట. మనకై మనం ఒప్పుకోలేము. ఒకసారి ఒక దొంగనట, ఒక స్టోట్పురం దొంగని ఆయన ఎంత కొట్టినా చెప్పట్లేదంట, పాప ఒప్పుకోవట్లేదంట. ఆ దగ్గర ఆ స్టోట్పురం దగ్గర ఈ బీచ్ ఉంది, చీరాల బాపట్ల బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి గొంత తీసి వాడి తలక ఇక్కడ దాకా పెట్టి చెబుతావా చెప్పని ఏది ఇచ్చినా కూడా నేను చెప్పను పో అంటాడు. ఇన్ని తనులైందంట, నువ్వు ఇన్ననే చేయి, నేను ఒప్పుకోను. అలాంటి వ్యక్తి ఒకరోజు దేవుని సన్నిధికి వస్తే అసలు గిజగిజ తన్నుకుంటాడంట. పాపమును కూర్చున్న ఒప్పుదల. కట్టిన దొంగలను కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మార్చాడు. ఆయన మార్చగలిగిన శక్తి ఎవరి వల్ల కాదండి. కిరాతుకులు కూడా ఆయన శక్తులు, ఆయన ఆత్మల తాగిడని సాలిగా అయిపోయింది. తన జీవితాన్ని ఒప్పుకుంటాడు. నేను అయ్యా ప్రభు ఇలా బ్రతికానని ఒప్పుదల. నిజంగా ప్రియమైన వల్ల మన జీవితంలో ఆత్మను ఆర్పొద్దు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణకు లొంగితే, ఆ ప్రేరేపణకు లోబడితే నువ్వు ఖచ్చితంగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. ఆత్మదేవుడు వచ్చాడు, నీలో పాపాన్ని ఉన్ననీడు. ఒప్పుకునేదాకా ఊరుకోడాను. ఒప్పుకున్నదాకా నీ జీవితంలో పాపం ఒప్పుకున్నదాకా నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. నీ జీవితంలో అసలు అదొక రకమైన ఒక దుఃఖం, ఒక కన్నీరు, నీకు తెలియకుండానే ఒక ఆనందం లేని స్థితిని నువ్వు పొందుకుంటావు. అది నీలో ఉండకూడదు. అది నీలో ఉండకుండా చేసేదే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ. నా ప్రియమైన వల్లరా ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు మనం లొంగాలి, కానీ ఆ ప్రేరేపణ త్రోసివేయకూడదు. ఆత్మదేవుడు ప్రేరేపిస్తాడు. అయితే ఆ ప్రేరేపణకు లోబడి, ప్రభా ఈ ప్రేరేపణకు నేను లోబడతాను, ఈ ప్రేరేపణకు నేను లొంగుతాను ప్రభా. ఇర్మియా అనుకున్నాడంట, నీ సేవ నేను చేయనులే ప్రభా, అందరూ తిడుతున్నారు, నన్ను మంచి మాటలు చెబుతున్నా కానీ ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి నన్ను అంటున్నారు, నేను చేయనని వాక్యాన్ని నేను దాచుకున్నాను అని అంటున్నాడు ఒకసారి. అయితే ఆ వాక్యం ఏమైపోతుందంటే ఒక అగ్ని వలె మండుతా ఉందంట, ఎముకలను కాలుస్తున్నట్టు నువ్వు వెళ్ళి చెప్పు. చూసారా? ఆత్మ ప్రేరేపణ ఆపాలని చూశాడు, ఆత్మ ప్రేరేపణ అనచాలని చూశాడు, కానీ కుదరలా. వెళ్ళాడు, చెప్పాడు. నిజంగా నా ప్రియమైన వల్ల మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడు. క్రియ చేసినప్పుడు ఆ క్రియకు లోబడు, లొంగు. ఆయన ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు నువ్వు వెంటనే శిరస్సు వంచు. అప్పుడు నా దేవుడు నీ జీవితంలో ఒక పరిశుద్ధ సత్యము నుండి సర్వసత్యములకు ఆయన నిన్ను నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగున గాక. నిజంగా పరిశుద్ధ జీవితం మనకు తెలియదు, కానీ ఆయనే మనల్ని నడిపిస్తాడు, ముందుకు తీసుకురంతా. చివరిగా నా ప్రియమైన వాళ్ళరా ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, ఇంకా అధికమైన పరిశుద్ధత మనం సంపాదించుకోవాలంటే మన జీవితంలో సంఘ సహవాసం ఉండాలి. అందుకే ప్రవక్తల యొక్క బోధ ఎందు బైబిల్ ఒక చోట ఏమందంటే అపోస్తుల సహవాసం అందును, ప్రవక్తల బోధ ఎందును, ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎఫెసీ పత్రిక 4:13 మరి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఇంకా పరిశుద్ధతను మనం సంపాదించుకోవడం. చివరి మాట ఇదే, ఈ మాట చదువుకుని ముగించుకుంటాం. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. 5-fold మినిస్ట్రీ అంటారు. ఇంకదంతా మనకు వద్దులే, కానీ ఆ థియాలజీ ఒక్క మాట చెప్తాను. నా ప్రియమైన వాళ్ళరా, ఈ 5 రకాల బోధలు ఎక్కడ దొరుకుతుందో సంఘంలోనే దొరుకుతుంది. ఒక్కొక్క సేవకుడి ద్వారా నిన్ను ఖండిస్తాడు, ఒక్కొక్క సేవకుడి ద్వారా నిన్ను ఏం చేస్తాడంటే సరి చేస్తాడు, కాపరి వలె మోసుకుంటూ వెళ్తాడు. ఒక్కోసారి
బోధకుడిలాగా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధానంలో మాట్లాడతాడు. ఇప్పుడు నా ద్వారా ఒక విధంగా మాట్లాడిన దేవుడు, అదే దేవుడు అన్నయ్య ద్వారా ఇంకో రకంగా మాట్లాడతాడు, అన్నయ్య ద్వారా ఇంకో రకంగా మాట్లాడతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో వాడుకుంటాడు. ఈ 5 రకాల పరిచర్యలు ఎవరైతే ఉంటారో, ఒక హస్తం, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఒక హస్తం. అప్పుడు దేవుని యొక్క సంఘం కింద మనం ఉన్నప్పుడు, అంటే సంఘములో నడిపించబడుతున్నప్పుడు మనం ఖండించబడతాం, బోధించబడతాం, ఉపదేశించబడతాం. కాపరి యొక్క పర్యవేక్షణలో ఉండి తొట్టెలకుండా కాపాడబడతాం. అదే సంఘ క్రమంలో లేవనుకోండి, అసలు మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించలేం. పరిశుద్ధత రాదు మనకి. సంఘానికి దూరం అయితే అదే పరిస్థితి అండి. సంఘానికి ఎప్పుడు దూరం కావద్దు. సంఘంలోకి వస్తే నిన్ను ఖండించేవాళ్ళు ఉంటారు, నిన్ను బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటారు, నిన్ను సరి చేసేవాళ్ళు ఉంటారు. సంఘానికి వెలుపులుంటే ఏముంది? అందుకే ఆశీర్వదించబడిన వాడు లోపలికి రమ్ము అంటాడు. సంఘంలో ఉన్నటువంటి క్రమాలలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా మారడానికి అవకాశం ఉంది. ఒక పాపం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పాపంతో దేవుడు మాట్లాడు, ఆ పాపపు జీవితం గురించి మాట్లాడినప్పుడు నీకు ఒప్పుకోవాలనే ప్రేరేపణ దేవుడు కలగజేస్తాడు. అదే దేవుని సన్నిధికే దూరం అయిపోయావు అనుకోండి, నిన్ను ఖండించే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. అందుకే నెహెమ్యా గ్రంథంలో మేము మా దేవుని మందిరాన్ని అన్నడు మేము విడిచిపెట్టమంటాం. ఎందుకు? మందిరంలో వర్ధిల్లే అనుభవం, మందిరంలో సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు, మందిరంలో ఉన్న మేలులు మనం తృప్తిగా అనుభవించాలంటే నా ప్రియమైన వల్ల ఆ క్రమంలో మనం నడిపించబడాలి. అప్పుడు మన జీవితంలో ఒక పరిపూర్ణమైన పరిశుద్ధత. అందుకే అపోస్తల కార్యాల్లో కూడా అపోస్తల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. రొట్టె విరిచే క్రమంలో నువ్వు ఉండాలి. కొంతమంది బల్లారాధన అనగానే బయటికి పోతుంటారు. నేను తీసుకోండి. ఎందుకు? నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని ఎవడు నా శరీరము తినునో నా రక్తంతో వాడే నిత్య జీవం గలవాడు. నువ్వు ప్రభు యొక్క సంస్కారాధన చేయకపోతే నువ్వు నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటావు? ఈ నిత్య జీవం నడిపించబడాలంటే సంస్కారారాధనలో నువ్వు ఉండాలి. ప్రభు యొక్క సహవాసంలో అపోస్తల బోధ కింద నువ్వు ఉండాలి. ఆ సహవాసంలో నడిపించబడాలి, పోషించబడాలి. అప్పుడు ఒక పరిశుద్ధ జీవితం, ఒక పవిత్ర జీవితం నీలోకి వచ్చింది. లేకపోతే ఇంకా నువ్వు రాకడికి ఎలా సిద్ధపడతావు? ఇప్పుడు ఎందుకు మనకి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్స్ ఎందుకు? ఈ మరి శనివారం కూడికలు ఎందుకు? మనం అంతకంతకు పరిశుద్ధులుగా మారాలనే కదా, మన జీవితాలు మార్చబడాలనే కదా. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? ఎందుకు ఇంత కష్టం అంటే మనలో ఒక పరిపూర్ణమైన పరిశుద్ధత రావడం కోసమే ఈ క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే నా ప్రియమైన వల్లరా, నువ్వు ఎన్నడూ కూడా మందిరానికి దూరం కావద్దు. మందిరానికి రా. మందిరంలోకి వచ్చినప్పుడే అన్న కన్నీళ్ళు చూడబడ్డాయి. ఆ విధంగా మందిరంలో ఉన్నటువంటి మేలులతో నువ్వు నింపబడినప్పుడు నీలో ఒక పరిశుద్ధ జీవితం నీకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, సంఘంలో మనల్ని గద్దించేవాళ్ళు ఎంత మంచిది తెలుసా? ఒకసారి నేను వాక్యంలో నేను ఏదో అనాలని అన్నాను, కానీ ఒకసారి అలా ప్రవాహం అలా వచ్చేస్తాను. ఒక అబ్బాయి ఇలా కట్ చేసుకుని వచ్చాడు, ఇది జుట్టు అంతా ఇలా కట్ చేసుకుని వచ్చాడు. ఏం పైన ఏమో ఇట్లా పెట్టుకుని వచ్చాడు, సైడ్ అంతా కట్ చేసుకుని వాక్యంలో వచ్చింది. వాక్యంలో నేను ఆయన్ని చూడలేదు పొరపాటున. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోక ఫ్యాషన్లు అనే ఏదో ఒక చిన్న టాపిక్ వచ్చి అందులో రకరకాలుగా జుట్లు కత్తిరి చేసుకోవడం అవన్నీ చెప్పేశా. తర్వాత చూస్తే పక్కన అబ్బాయి ఇంకా చూడండి, నా బాధనే చెప్పాడు రా బాబు అని చెప్పి ఇంకా ప్రార్థనకు రావడం మానేశాడండి. ఈ సంఘం వద్దులేబో ఇంక నన్నే చదువుతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఉంటాడండి? నువ్వు ఎక్కడ పోయినా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది. ఎందుకు తెలుసా? ఇక్కడే నీ జీవితం పరిశుద్ధపరచాలి. నువ్వు రాకడికి సిద్ధపడాలంటే, నువ్వు దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడే నీ జీవితాన్ని బాగు చేసుకో. లోకంలో ఎవరు మనకి బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. లోకంలో ఎవరు మనం బాగు చేసేవారు, ఇంకా జడగొట్టేవారు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడు? చింపురు జుట్టుతో వచ్చాడు. తిరిగి నష్టపోయి వస్తావే కానీ లాభంతో రాదు. అందుకే నువ్వు నష్టపోకముందే, నువ్వు కష్టాన్ని తెచ్చుకోకముందే ప్రభువు నాతో మాట్లాడాడు, ప్రభువు నన్ను నా గురించే చెప్పాడు కాబట్టి నేను ధన్యుని అనుకో, అంతేగాని నా మీద కక్షను పదం అనుకో. దావీదు కరుణించబట్టడానికి ఆయనలో ఉన్న ఆ తగ్గింది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే మనం ఖండించిన గద్దించిన సంఘాన్ని అలా కనవేసుకొని పోతే దేవుళ్ళో మరి పరిపూర్ణమైన పరిశుద్ధత మనకి అనుగ్రహించబడుతుంది.
కాబట్టి ప్రియమైన వల్ల మరి ఇప్పుడు దాకా దేవుడు నాకు అనేక విషయాలు తెలియపరిచే మొట్టమొదటిగా మీరు పరిశుద్ధులై ఉండాలి యేసయ్యలాగంటే దేవుని భయాన్ని మనం సంపాదించుకుందాం. రెండవది వాక్యము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడతాం, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడతాం, ప్రార్థన ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సంఘం యొక్క క్రమాలలో మనం ఉన్నప్పుడు మనలో పరిశుద్ధ జీవితం వచ్చింది. లేకపోతే మనం అపవిత్రులుగానే ఉంటాం, ముగిసిపోద్ది నరకానికి. కాబట్టి పరిశుద్ధులుగా మారడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క కృపే మనం పరిశుద్ధపరుస్తాం. నేనేమై ఉన్నానో అది నా దేవుని వలననే అయ్యున్నానంటాడు ప్రభు. ఒకసారి మన జీవితంలో ఇన్ని ఉన్నా కూడా కృప లేకపోతే పరిశుద్ధులు కానీ కృప కావాలి. అందుకే ప్రతినిత్యం కృప కోసం పోరాడు. ప్రభు కృప లేనిదే మనం పరిశుద్ధులు కాలేము. ఆయన కృప ఇవ్వాలి. అయ్యా పరిశుద్ధ జీవితం నాకు కావాలి, నీ కృప దయచి. నీ కృప లేనిదే నేను పరిశుద్ధులు కాలేను. కృపివు కృపివు కృపివు. ప్రతిరోజు కృప కోసం పోరాడండి, కృపను అడగండి. ప్రభు కృపణిస్తాడు. ఆ కృపలో మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ మాటలు మా హృదయాలలో స్థిరపడటానికి నాయన, మా ఆత్మీయ జీవితం బలపడడానికి మీరు సహాయించి పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా మారాలని, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని, ఆత్మకు ప్రాణానికి ఉన్న కల్మషాన్ని తొలగించుకోవాలని ప్రభువా లేఖనాల్లోని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే తండ్రి, నేడో రేపో మీరు రాబోతున్నారు. మేము ఈ లోకాన్ని కాదు కానీ నిన్ను సంపాదించు, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించు. నిజమే ప్రభువా, నువ్వు బలహీనతల మధ్యలో ఉన్నా మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఒప్పింపచేయండి అయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి అయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ భయాన్ని మాలో రెట్టింపు చేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇహలోకం మాలిన్యం మాకు అంటుకోకుండా నిర్దోషులుగా మహిమగల సంఘముగా అయ్యా మేము మార్చబడడానికి మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని దుష్టుడు దొంగిలించుకున్న ప్రభా, ఈ వాక్యం నాయన అంతకంతకు నూరంతలుగా ఫలభరితమవడానికి మీరే సహాయం చేస్తున్నారు. నా తర్వాత చెప్పే సేవకులను మీరు అభిషేకించి బలపరిచి వాడిని పేరంతటిని ప్రభావం పరిశుద్ధాత్ముడ మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్నారు. నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.